హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వల్లభనేని వంశీ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆయనకి సంబంధించినటువంటి అనేక విషయాలు, సంచలన విషయాలు బయటకొస్తా ఉన్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న ఒక మహిళతోటి రకరకాల సంబంధాలు అంటే వ్యాపార, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కలిగినటువంటి వల్లభనేని వంశీ ఆ మహిళకు చార్టర్ ఫ్లైట్ కూడా కొనియటానికి రెడీ అయ్యాడనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక మహిళకు వల్లభనేని వంశీ ఎందుకు చార్టర్ ఫ్లైట్ కొనియదలుచుకున్నాడు? ఆ మహిళకి విజయవాడ హనుమాన్ జంక్షన్‌లో 19 ఎకరాల భూమి కొనిచ్చాడంట. వేరే రాష్ట్రంలో 300 ఎకరాల భూమిని కూడా ఆ మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడంట. ఈ 300 ఎకరాలేంటి? ఈ 19 ఏంటి? అంటే కోట్లాది రూపాయలు ఆ మహిళ పేరుతోటి వల్లభనేని వంశీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు? ఆ మహిళతో వల్లభనేని వంశీకి ఉన్నటువంటి సంబంధాలేంటి? ప్రధానంగా ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న ఒక మహిళ చార్టర్ ఫ్లైట్ కొనించుకునేంత స్థాయికి ఎలా ఎదిగింది? వల్లభనేని వంశీకి ఆ మహిళకు ఉన్నటువంటి ఆర్థిక రకరకాల సంబంధాలు ఏంటి అన్నది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రంగబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్ రాజకీయ నాయకులు అన్న తర్వాత చాలా మందితో రకరకాల సంబంధాలు ఉంటాయి. కానీ అవి పరిధికి మించినప్పుడు మనం మీడియాలో మాట్లాడుకుంటా ఉంటాం. ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనకి ఇంటర్నల్ వ్యవహారాలు, వ్యక్తిగత సంబంధాలు మనకు అవసరం లేదు. కాకపోతే ఆ సంబంధాలు కాస్త వందలాది ఎకరాల భూములు రాసిచ్చే కాడికి చార్టర్ ఫ్లైట్ కొనిచ్చే స్థాయికి వెళ్ళింది కాబట్టి ఇదంతా ఖచ్చితంగా అక్రమ సొమ్మే ఉంటది కాబట్టి మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో మనం పడ్డాం. ఏంటి అది వల్లభనేని వంశీ బయటపడేటువంటి విషయాలేంటి? కార్తీక్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా ట్రోల్ అవుతున్న, చర్చించుకుంటున్న అంశాల్లో ఒక అంశం ఏంటంటే వల్లభనేని వంశీ జైలు జీవితం గురించి. యెస్. దీని ద్వారా బయటకు వచ్చిన గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసిన సందర్భం, అక్రమ సంపాదన ఎలా చేశాడన్న విషయాలు, దాంతోపాటుగా ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా అక్రమ సంబంధాలు పెట్టుకొని మహిళలతోని ఏ విధంగా ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు చలాయించాడు అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఒక మనిషి అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే ఆయన వ్యక్తిగతమైన లైఫ్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు మాట్లాడవలసి వస్తుందన్న విషయం కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ మహిళతో అక్రమ సంబంధం కారణంగా వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనే విషయం లింకప్ అయి ఉంది కాబట్టి మనం మాట్లాడవలసి వస్తుంది. అంత తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ మనం విషయానికి వచ్చినట్టయితే వల్లభనేని వంశీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెయ్యని అరాచకాలు లేదు, అక్రమాలు లేవు. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా గన్నవరం తెలుగుదేశం పార్టీ విధ్వంసంతో పాటుగా అక్కడ 9 గ్రామాల్లో రకరకాలుగా వేల ఎకరాలు కబ్జా పెట్టిన విషయం కూడా బయటకు వస్తూ ఉంది. దీంతో పాటుగాను అన్ని విషయాలతో పాటుగా ఎలక్షన్ అప్పుడు 2019 ఎలక్షన్ అప్పుడు 11,000 ప్లాట్స్కి అక్రమంగా పట్టాలు పబ్లిక్ ఇచ్చాడు. అంటే అక్రమంగా పట్టాలు ఇవ్వటం అంటే 11,000 పట్టాలు, భూమికి సంబంధించిన పట్టాలు తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి భూమే లేకుండా భూమికి పట్టాలు పంపిణీ చేశాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంటే భూమి లేదు, భూమి మీద సంతకం పెట్టి అమ్మారు, అసలు పెట్టనే లేదు అంటే తహసీల్దారు. కానీ భూమి పట్టాలు మాత్రం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పట్టాలు ఎవరైతే ఇచ్చాడో 11,000 పట్టాలు, అక్కడ భూమి లేదు. రెండోది ఆ పట్టాల మీద సైన్ చేసిన తహసీల్దార్ సైన్ ఫోర్జరీ. ఇటువంటి రకరకాల కేసులు 1, 2 కాదు కదా, చాలా కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా గ్రావెల్ కుంభకోణం, శాండు, వైను, మైను, రకరకాల కేసులు పాతయన్నీ ఇప్పుడు 1 by 1 వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇప్పుడు ఆయనకి 2023లో ఫిబ్రవరి 20లో గన్నవరం టీడీపీ ఆఫీస్ విధ్వంసం మీద ఎఫ్ఐఆర్ నంబర్ 137/2023లో ఆయనకి బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 482 కింద బెయిల్ ఇమ్యూనిటీ కోర్టు ఇవ్వటం జరిగింది. ఆ బెయిల్ నిన్న కొట్టేశారు. అంటే ఆ కేసులో ఉన్న బెయిల్ మీద ఏదైతే ఉన్నాడో, గతంలో ఉన్న ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అది కొట్టేశారు. ఎందుకు కొట్టేశారంటే బెయిల్ ఇచ్చిన కండిషన్ ఏంటి? సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు. బెయిల్ ఎవరికి ఇచ్చినా కూడా కానీ ఆ పిటిషనర్నే ఇతను కిడ్నాప్ చేసి, భయపెట్టి, బెదిరించి, టార్చర్ చేసి ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిలేషన్ జరిగింది. అది బిఎన్ఎస్ సెక్షన్ 482 కింద అప్పుడు ఇచ్చిన బెయిల్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది. రెండోది, ఇప్పుడు ఈ రోజు కోర్టులో విచారణ జరుగుతుంది. అంటే జడ్జిమెంట్ ఈరోజు రాబోతుంది. అదేమంటే ఇప్పుడు సత్యవర్ధన్ కేసులో
వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీకి తరపున న్యాయవాదులు. అది ఇప్పుడు ఈరోజు బెయిల్ ఇస్తారా లేదా అనేది జడ్జిమెంట్ వస్తూ ఉంది. రెండోది ఏంది, పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి వంశీని, ఎందుకంటే ఆయన సెల్ ఫోన్లో కావాల్సిన రహస్యాలు ఉన్నాయి, ఆ సెల్ ఫోన్ ట్రేస్ చేయాలా, ఈయన నుంచి చాలా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది, ప్రధానంగా దానికి 10 రోజులు కస్టడీ కావాలని పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా ఈరోజు జడ్జిమెంట్ వస్తూ ఉంది. దీంతో పాటుగా మూడోది ఏంటంటే, వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళిన తర్వాత రకరకాల కోరికలు కోరాడు. ఏమంటే నడువు నొప్పి వస్తుంది, మంచం బెడ్ కావాలా, కావాలి. మంచం కావాలా, ఇంటి భోజనం ఇంటి కావాలి, భోజనం కావాలా, రకరకాల కోరికలు కోరారు. సో అవన్నీ వాష్రూమ్ కూడా ఫారెన్ వెస్ట్రన్ స్టైల్ కావాలా, ఇట్లా ఒక లిస్ట్ ఉంది ఆయన దగ్గర. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే సార్ ఒక మాట, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ టైంలో ఆయన్ని ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండానే అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం జరిగిపోయింది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అన్నది పక్కన పెట్టాయి, అరెస్ట్ చేయదు. ఆ రోజు ఈ కొడానని వల్లభనేని వంశీ ఆయన పాపం 74 ఏళ్ళ పెద్ద ఆయన కాబట్టి, ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసి ఉన్నాడు కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి కొన్ని కోరికలు కోరుకున్నాడు సహజంగానే. అప్పుడు వీళ్ళు ఎంత వెక్కిరించారు. మరి వీళ్ళు యంగ్ అండ్ డైనమిక్ అనుకుని చెప్పుకుంటారు కదా, తొడరు కొడతా ఉంటారు కదా. అలాంటి వీళ్ళు మాకు మంచం కావాలి, మాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలి, మాకు ఏసీ కావాలి, మాకు ఇంటి భోజనం కావాలంటే ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది వీళ్ళకి. ఎలా చూడాలంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళకేమి స్థాయి మాజీ ఎమ్మెల్యే మాత్రమే, మాజీ మంత్రి కూడా కాదు. కరెక్ట్. ఇప్పుడు ఏమంటే వీళ్ళకి ఈ హెల్త్ కండిషన్స్ మీద ఏదైతే కోరికలు కోరారో దానికి 3 డాక్టర్స్తో ఒక టీంని ఏర్పాటు చేశారు. డాక్టర్స్ టీం మొత్తం పరిశీలించిన తర్వాత రికమెండేషన్ బట్టి కోర్టు ఒక డెసిషన్ తీసుకుంటుంది. అక్కడ పెడితే మీరు అడిగారు కదా ఎలా చూడాలని. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు ఆయన ఇంటి భోజనం కావాలి అంటే వీళ్ళు మాట్లాడిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏం మాట్లాడారంటే, ఇంటి భోజనం తీసుకొస్తే ఆ ఇంట్లో వాళ్ళే ఆ భోజనంలో విషం పెట్టి ఈయన చంపేస్తారు. అంత దారుణమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏ పొలిటీషియన్ కన్నా ఉంటుందా? రాజకీయాలుగా ఉండాలి కదా. అంత శృతి మించి అదుపు తప్పి ఆ విధమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో చేసిన వీళ్ళు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో ఏసీ కావాలని అడిగితే దాని మీద విమర్శించారు. మరి ఇప్పుడు ఈ ఏజ్లో వీళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయి, మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఇన్ని కోరికలు కోరారు. సరే, అది కోర్టు అంతా పరిశీలించి దాన్ని ఇవ్వాలా లేదా అనేది ఈ రోజు డిసైడ్ చేస్తుంది. ఇన్ని రకాల అంశాలు ఇట్లా ఉన్నప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసుకొని ఇన్ని అక్రమ సంపాదన చేసి, అక్రమ దందాలు చేసి ఏం చేశాడు? అధికార దుర్వినియోగం అంటే ఇవన్నీ కూడా ఈయనకి చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే, వార్తలు ప్రచారంలోకి, ట్రోలింగ్లోకి సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే, ఒక ఎయిర్ హోస్టెస్తో సంబంధం ఉందని, అక్రమ సంబంధం. దానివల్ల ఆమెకి మీరు చెప్పినట్టుగా 19 ఎకరాలు హనుమాన్ జంక్షన్ దగ్గర ల్యాండ్ ఇచ్చాడని, హైదరాబాదులో ఒక విల్లా కొనిపెట్టాడని, ఒడిశాలో 300 ఎకరాలు కొనిపెట్టి ఆమెకి ఇచ్చాడని, వీటన్నిటితో పాటుగా ఆమె కోసం ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనబోతున్నాడని రకరకాల అంశాలు ఎయిర్పోర్ట్లో పనిచేసే ఒక వ్యక్తికి డైరెక్ట్ చార్టర్ ఫ్లైట్ అంటే అది ఆయన ఇష్టం, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇవన్నీ చేయటం కోసం అధికార దుర్వినియోగం ద్వారా అక్రమాలకు పాల్పడ్డాడు అనేది మన కన్సర్న్. ఒక సామాన్య ఓటర్గా మన కన్సర్న్ ఏంటంటే, అవి ఫిల్ఫిల్ చేసుకోవటం కోసం ఇన్ని అక్రమాలు చేశాడు, అది అబ్జెక్షన్ కరమైన అంశం అనేది మన వాదన. ఇక్కడ మహిళ పేరు మీద ఇన్ని పెట్టగలుగుతున్నాడు అంటే తన పేరు మీద ఇంకెన్ని పెట్టుకునొచ్చు, తన కుటుంబం పేరు మీద ఇంకెన్ని. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఇంకొక విషయం, యాడింగ్ టు దిస్, నేనేమంటానంటే, వల్లభనేని వంశీ భార్య కామెంట్స్ నిన్న మొన్న మనం చూసాం మీడియా ద్వారా. ఆమె ఈరోజు ఆ విధంగా స్పందిస్తుంది. మరి గతంలో అదే వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యని, ఎప్పుడూ రాజకీయాల్లోకి రాని ఆ కుటుంబాన్ని బజారుకి ఇడ్చి అనరాని వినలేని మాటలు నారా లోకేష్ బాబు గారి తల్లి గురించి మాట్లాడినప్పుడు, మరి వల్లభనేని వంశీ గారి భార్య ఈరోజు మాట్లాడుతున్న ఆమె ఆ రోజు ఖండించి ఉండాల్సింది కదా. ఆమె ఎందుకు మాట్లాడలేదు, చప్పుడు చేయలేదో మనకు అర్థం కాదు. చెప్పు తీసుకొని కొట్టాలి. మరి ఆ రోజు స్పందించకుండా, చప్పుడు చేయకుండా ఈ రోజు వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంది రకరకాల అంశాలు. అప్పుడే ఆమె కంట్రోల్లో పెట్టుంటే, ఎన్ని అదుపు తప్పకుండా ఉంటే, రాజకీయ నాయకుడు రాజకీయం మాత్రమే చేసి ఉంటే, నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుండేది కదా. ఆమె పని ఆ రోజు చేసి ఉండాల్సింది. ఒక భారీగా ఆమె బాధ్యత కూడా ఉంది కదా, ఆ విధంగా చేయాల్సిన బాధ్యత. ఆ రోజు చప్పుడు చేయాల. ఈరోజు రకరకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరు చేసిన గొయ్యిలో వాళ్లే పడ్డారు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్, బెదిరించడం, టార్చరు, లేకపోతే ఇవన్నీ చేయకుండా ఉండుంటే,
పాత కేసులో A71గా ఉన్న అతను ఈరోజు A1 స్థాయికి ఈ కేసులో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ కనుక మనం చూసినట్టయితే BNS 140 కానీ 358 కానీ 308 కానీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం లేదు అని చెప్పి మనకి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అనిపిస్తా ఉంది. రెండో అంశం ఏంటంటే 60 రోజుల నుంచి 90 రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఇంకోటి ఏమంటే శిక్షలు కూడా నాన్ బెయిలబుల్. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చినా కూడా పాత కేసులు అన్నింటిలో కూడా పీటీ వారెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే 1 by 1 చాలా కాలం పాటు అందులో జైలు జీవితం గడపక తప్పదోమనని మనకి ఇప్పుడు అనిపిస్తా ఉంది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏదేమైనా చేసిన అరాచకాలన్నీ చేసి ఇన్ని సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా చేయటం ఆయన గొయ్యిలో ఆయన పడ్డాడని అయితే మనం చెప్పక తప్పదు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.